న్యాయాధిపతులు 9వ అధ్యాయం 9వ వచనము నుండి 8 నుంచి చదువుదాం. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టుని అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడుగుగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లిని అడుగుగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీయు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద వద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను. చాలు. చూడండి, చదివినటువంటి లేఖన భాగాల్లో చెట్లన్నీ కలిసినాయి అంట. ఏంటి? చెట్లన్నీ కలిసినాయి. ఇంతకీ మర్చిపోయాను, చెట్లకి ప్రాణం ఉందా? ప్రాణం అండి. చెట్లకి ప్రాణం ఉందా? ఉంది. అవి కూడా చచ్చిపోతాయి కదా. చెట్టు చచ్చిపోయిందండి, మొక్క చచ్చిపోయిందండి అంటాం. సృష్టిలో ఉన్నటువంటి వాటిల్లో జీవం, ప్రాణం కలిగినటువంటి ప్రతి సృష్టములో, ప్రాణం కలిగినటువంటి ప్రతి దానిలో విభజించుకుంటూ వస్తే కొన్ని రకాలు ఉన్నాయి. 2 రకాలు ముఖ్యమైనవి. ఒకటి చెలించేవి, రెండోది చెలించనివి. ఏంటిది? కొన్ని చెలించేవి, కొన్ని చెలించనివి. సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం, ప్రాణం కలిగి ఉన్నాం, గిరగిర అటు ఇటు తిరుగుతుంటాం. జంతువులు ఉన్నాయి, తిరుగుతూ ఉంటాయి. పక్షులు ఉన్నాయి, ఎగురుతుంటాయి, తిరుగుతూ ఉంటాయి, గెంతుతూ ఉంటాయి.
చేపలు ఉన్నాయి, అవి నీళ్ళలో ఉన్నాయండి, ఆకాశం లేకని ఏదైనా కానివ్వండి, జీవం ప్రాణం ఉంది కదా, అవి కూడా ఏం చేస్తాయి, నీళ్ళల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. పురుగులు ఉన్నాయి, అవి కూడా తిరుగుతాయి. కొన్ని పగలు తిరుగుతాయి, కొన్ని రాత్రి తిరుగుతాయి కదా. నిశాచరం అంట, రాత్రి తిరిగేవేంటి, నిశాచర జీలు, గబ్బిలాలు, గొడ్ల గోబలు, ఇవన్నీ ఆ కోవకు చెందినవి. ఏసన్న గారు అంటారు రాత్రి షికారులు అంటారు. ఏసన్న గారు ఏదో వాక్యం చెబుతూ నైట్ షికారులు, కొంతమంది రాత్రులు తిరుగుతూ ఉంటారంట, కొంతమంది బ్యాచ్. సరే, వాళ్ళ గురించి మనకెందుకు కానీ. చలించే జీవులు, చలించనివి కూడా ఉన్నాయి, మొక్కలు, చెట్లు. వీటికి ప్రాణం ఉన్నదిలే కానీ అటు ఇటు తిరగవు, ఊగుతాయి. అటు ఇటు ఉన్న చోటే ఉంటాయి, కానీ ఎటు ఊగొచ్చినా సరే మళ్ళీ అక్కడే. అవునా? గాలి వచ్చినప్పుడు ఏం చేస్తాయి, మొక్కలు చెట్లు అలా ఊగుతాయి, మళ్ళీ గాలి అయిపోయిందని ఇలా వచ్చి యథాస్థానంలోకి వచ్చి మొత్తానికి అక్కడే ఉంటాయి. మొదలు మాత్రం అక్కడి నుంచి కదలదు, అక్కడే ఉంటుంది. స్థిరంగా ఒక చోట ఉండిపోతాయి, మొక్కలు నాటబడిన చోట ఉంటాయి. అందుకే దేవునిలో మనం స్థిరంగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ మనలను మొక్కలతోనూ చెట్లతోనూ కూడా ప్రభు పోల్చుకుంటూ వచ్చారు కదా. మొక్కలతో చెట్లతో పోల్చుకుంటూ వచ్చాడు. ఎందుకు అంటే దేవుని మందిరములో నాటబడిన వారై అని చెప్పబడింది. అంటే మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని, స్థిరంగా ఉండాలి. నాటబడింది అటు ఇటు తిరగటానికి కుదరదు కదా, అటు ఇటు వెళ్ళడానికి కుదరదు కదా. అలాగనమాట మనం అలా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. అందుకు వాటితో పోల్చుకుంటూ వచ్చాడు. సరే, మొత్తానికి ఈ చెట్లన్నీ కలిసి అనుకున్నాయంటే ఒకరోజు మీటింగ్ వేసుకొని, అందరికీ రాజులు ఉన్నారు, అందరికీ మంత్రులు ఉన్నారు, మనకు కూడా ఒక రాజుగారు ఉండాలిగా మనల్ని పరిపాలించడానికి అన్న ఆలోచన వచ్చినాయి. మరి ఆలోచన వచ్చిన దానికి అదేదో నేనే రాజుగా ఉంటే బాగుండు అనుకోవాలా మరి. ఆలోచన వచ్చిందిలే కానీ అలా అనుకోవాలా. కాకపోతే నేను రాజుగా నేనే ఉండాలి అని అనుకోవాలా. ఇప్పుడు వాళ్ళు అయితే కనుక, ఇప్పటి తరం కనుక అయితే ఆలోచన వచ్చింది, అదేదో నేనే ఉంటే పోవాలా, ప్రెసిడెంట్గా నేనే ఉంటే పోవాలా. జనాలు అధికార దాహం కదా, అదేదో నేనే ఉంటే పోవాలా. నువ్వు ఉంటావేంటి, మేముంటాం, వాళ్ళు ఉంటాం, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటాం అని అంటుంటారు. అరే అసలు ఆలోచన అతను కదా, అందరిని సమకూర్చింది తను కదా, నాయకుడై ఉండి ఇప్పుడు వరకు నడిపించాడు కదా, ఆయన్నే రాజుగా ఉండమంటే పోలేదు అని ఆలోచన వచ్చింది ఎవరికన్నా. అంత సమకూడిన తర్వాత, అంత సమకూడాక, జనాలంతా గుమిగూడాక, వీళ్ళందరూ నేను పరిపాలిస్తే పోలా అన్న ఆలోచన వచ్చింది ప్రతి ఒక్కరికి. ఏమంటారు, అవునా కదా? అంతే. సరే, మొత్తానికి ఈ చెట్లన్నీ కలిసి అనుకున్నది తడువు ఇవన్నీ కలిసట మొట్టమొదటిగా ఒలీవ మొక్క దగ్గరికి వెళ్ళినాయంట. ఎక్కడికి వెళ్ళాయి? ఒలీవల చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అమ్మా, నీకు నిండు వందనాలమ్మా ఒలీవ చెట్ట, మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం, నీవు మా మీద రాజుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నీవు మా మీద రాజుగా ఉండి మమ్మలను మమ్మల్ని పరిపాలించు, మమ్మలను నీవు నడిపించు. మమ్మలను నడిపించు అని చెప్పేసి
చెప్పి బ్రతిమలాడుతూ ఉన్నాయి. బ్రతిమలాడుతూ ఉంటే ఆ సమయంలో ఆ చెట్టు అంటుంది, ఆ చెట్టు మాట్లాడుతూ అంటుంది కదా, ఓ చెట్లారా, దేవుడు నన్ను ఎందుకోసం నియమించాడు అంటే రాజుగా ఉండుటకు నన్ను నియమించలేదు. దేవునిని మానవులను దేని వలన సన్మానించుదురో అట్టి తైలమునివ్వడానికి దేవుడు నన్ను నియమించాడు. నా పని ఏంటంటే ఒక తైలాన్ని ఇవ్వాలి. నేను తైలాన్ని ఇవ్వాలి. నా ఫలములున్నాయే, ఆ ఫలములు తైలమును ఇవ్వవలసి ఉంది. ఆ తైలమును బట్టి దేవుని సన్మానించాలి, మానవులను అభిషేకించాలి. ఒలీవల నూనె యొక్క ఉద్దేశం, ఒలీవ నూనె యొక్క ఉద్దేశం బైబిల్ గ్రంథంలో కనుక మరి చూసినట్లయితే నిర్గమాకాండంలో రాయబడి ఉంటుంది. అచ్చమైనటువంటి ఒలీవల తైలము దీపవృక్షము కొరకు. చూడండి ఒకసారి నిర్గమాకాండంలో. ఫోన్ సౌండ్ కాదంట, ఈ సౌండ్ కాదంట, మెసేజ్లు వస్తుంది చూడు, కామెంట్స్ ఫోన్లో సౌండ్ అనుకుంటా చూడు. చదవండి. దీపము నిత్యము వెలిగించున్నట్లుగా ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం. దీపవృక్షం అనేది ఒకటి ఉందిగా పరిశుద్ధ మందిరంలో. ఆ దీపములు వెలుగునట్లుగా అచ్చమైనటువంటి దంచి తీసిన ఒలీవల నూనెను ఉపయోగించాలి. అభిషేక తైలమును దాని ద్వారా తయారు చేయాలి. మందిరాన్ని అభిషేకించడానికి, ప్రతిష్ఠించడానికి, దాంతోపాటుగా ఉపకరణలను అభిషేకించడానికి, ప్రతిష్ఠించడానికి, యాజకులను అభిషేకించడానికి, ప్రతిష్ఠించడానికి, ప్రధాన యాజకులను అభిషేకించి ప్రతిష్ఠించడానికి, రాజులను అభిషేకించి ప్రతిష్ఠించడానికి, వీటన్నిటి కొరకు ఒలీవల నూనెను ఉపయోగించాలి. దేవుడు ఆజ్ఞాపించాడు, మోషేతో చెప్పాడు. ఐరింగ్ సౌండ్ పెట్టు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఒలీవల నూనె అంటే తైలం. దేవుని సన్నిధిలో ఇది వాడబడేది, దేవుని మహిమ కొరకు ఉపయోగించబడేది.
ఈ నా తైలమును ఇవ్వక మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగను నేను, దేవుని సన్మానించి మనుషులను అభిషేకించి నా తైలమును ఇవ్వక మీ మీద రాజుగా ఉండి మీ మీద పెత్తనాలు చేసుకుంటూ నేను తిరగన అటు ఇటు, లేదు నేను ఆ పని చేయను. నేను నా దేవుని సన్మానించవలసిన వ్యక్తిని, నా దేవుని పూజించవలసిన వ్యక్తిని, నా దేవుని ఆరాధించవలసిన వ్యక్తిని. దేవుని సన్మానించాలి. రాజులను అభిషేకించడానికి తైలపు కొమ్ములో తైలమును సిద్ధపరచుకొని యాజకులు వెళ్ళి వారి తలల మీద పోసి వారిని అభిషేకించేవారు. అభిషేక తైలం అన్నారు దానిని. నేటి దినాల్లో మన ప్రాంతంలో అయితే మనమైతే కొబ్బరి నూనె వాడతాం కదా, కొబ్బరి నూనె ఉపయోగిస్తాం. దీపాల కోసం కిరసనాలు వాడతాం మనం, లేకపోతే ఆముదాన్ని వాడతారు కొంతమంది. అట్లా రకరకాలైనటువంటి తైలాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఆ దినాలలో ఒలీవల నూనెను ఉపయోగించేవారు దేవుని సన్నిధిలో. అది చాలా నిష్ఠతో ప్రతిష్టత కలిగి దాన్ని తయారు చేయాలి. ఎట్ట పడితే అట్లా తయారు చేయడానికి కుదరదు. ఎవరు పడితే వాళ్ళు దాన్ని తయారు చేయడానికి వీలు లేదు. అడ్డదిడ్డంగా దాన్ని మిస్యూజ్ చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గమనించండి ఇక్కడ వాక్యం. ఒలీవల చెట్టు అంటుంది కదా, నా దేవుని దేవునితో సన్మానిస్తారో అట్టి తైలాన్ని ఇవ్వక మాని మీ మీద నేను రాజుగా ఉండనా? నా దేవుడు నన్ను నియమించింది మీ మీద రాజుగా ఉండడానికి కాదు. నాలోని తైలాన్ని ఇచ్చి దేవుని సన్మానించుట కొరకు నేను నియమించబడ్డాను. అందుకోసం దేవుడు నన్ను సృష్టించాడు. తాను ఎందుకు సృష్టించబడిందో, తాను ఎందుకు నియమించబడిందో, తన పట్ల దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఏమై ఉందో అది గుర్తెరిగినది, అది తెలుసుకుంది. ఎవరో వచ్చి అంటున్నారు, మా మీద నువ్వు రాజుగా ఉండు, మా మీద నువ్వు ఏలుబడి చెయ్యి. బిల్లీ గ్రహం గారి దగ్గరికి ఎట్ట వచ్చి అడిగారంట, ప్రెసిడెంట్గా మిమ్మల్ని ఉంచుతాం మా దేశానికి, మీరు ఉండండి అయ్యా అని అడిగితే ఆయన అన్నారట, ఒక దేశానికి ప్రెసిడెంట్ అంటే సామాన్యమైన విషయం అంటారా? ఆయన అన్నారంట, మీరు అన్నట్టుగా నేను గనక ప్రెసిడెంట్గా ఉంటే దేవుడు నన్ను ఎందుకోసం ఉంచాడు, దాన్ని నేను దిగజార్చుకొని దిగివచ్చేటట్టే, నన్ను నేను దిగజార్చుకొని ఆ ప్రెసిడెంట్ పదవి తీసుకోలేను. దేవుడు నన్ను ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు, దాన్ని విడిచిపెట్టి, ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టేసి నన్ను నేను దిగజార్చుకొని ప్రెసిడెంట్గా ఉండలేను అన్నారట. అబ్బా, మామూలు సమాధానం అంటారా? ఏది గొప్ప? ఈ రోజుల్లో అయితే, ఒకవేళ ఈ రోజుల్లో గనక అయితే సామాన్యమైన విషయం కాదు కదా. ఒక చిన్నపాటి పదవి ఏదైనా ఇస్తానంటే జనాలు పరుగులెత్తే రోజులు ఇవి. పరుగులెత్తుతూ ఉన్నారు.
పదవులకు కాంక్షించి, పదవీ కాంక్ష కలిగి కొంతమంది సేవకులు కూడా సేవను వదిలేసి తిరుగుతున్న వాళ్ళు లేరా? ఉన్నారు. అయ్యో, దేవుని సన్మానించాల్సింది పోయి, దేవుని ఆరాధించాల్సింది పోయి, దేవుడు ఎందుకొరకు పిలుచుకున్నాడో, ఎందుకొరకు నియమించబడ్డామో, ఎందుకొరకు సృష్టించబడ్డామో ఆ విషయాన్ని మనం గుర్తించక ఆ చెట్టు వచ్చిందని, ఈ చెట్టు వచ్చిందని, ఈ చెట్లన్నీ కలిసి వచ్చిన రాజుగా ఉంచుతున్నారని దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి దేవుని సన్మానించుట మాని అటు ఇటు ఊక్కుంటూ కూర్చోవాలా? సన్మానించేటటువంటి నా తైలమును ఇవ్వక మాని మీ మీద రాజుగా నేను ఉండాలా? నేను అలాగూ చెయ్యను అనంది. దేవునికి స్తోత్ర. నా దేవుని సన్మానించుటయే నా ముఖ్య ఉద్దేశం. నా దేవుడు నన్ను అందుకొరకు నియమించాడు. అందుకొరకు దేవుడు నన్ను సృష్టించాడు. నా పట్ల నా దేవుని ఉద్దేశం ఏంటంటే, నేను నా దేవుణ్ణి సన్మానించాలి, నా దేవుని నేను ఆరాధించాలి. దానిని మాని అంతేనా? ఆ చెట్టు ఏమంటుంది? దానిని మాని మీ మీద రాజుగా నేను ఉండలేను అంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? అంజూరపు చెట్టు. ఈ బుద్ధులేందిలే. నేను కాలేజెస్, స్కూల్స్, ఈ స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ మానేసి సంపూర్ణంగా సేవలోకి వచ్చినటువంటి తొల్లిటి దినాలలో ఒక కాలేజ్ వాళ్ళు వచ్చి, సార్ మీరు అన్నీ మానేశారంటగా, ఖాళీ అనంటగా అన్నారు. ఖాళీ కాదండి, నేను ఇట్లా పాస్టర్గా వెళ్తున్నాను, పాస్టర్గా చేస్తున్నాను, దీనికి దానికి కుదరట్లేదు. మరి దీన్ని చేసుకుంటే దాన్ని చేయొచ్చు కదండి అన్నారు. దానికి కుదరట్లేదు, అందుకోసం ఇట్లా పూర్తిగా వాటిని విడిచిపెట్టేశాను, దేవుని సేవ చేస్తున్నాను అని చెప్పాను. ఆయన ఏమన్నారంటే, ఒక్క గంట రండి, 2005వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన నేను మీ ఎదుట ఉంచుతున్నాను. ఒక్క గంట వచ్చేయాలండి, ఒక్క గంట వచ్చి టీచ్ చేసి వెళ్ళండి, 5,000 ఇస్తా ఉన్నారు. ఆ రోజుల్లో 5,000 ఇవ్వటం అంటే చాలా చాలా ఎక్కువ. 2005వ సంవత్సరంలో ఎంతసేపు చెప్పడం? ఒక్క గంట. మీకు ఎప్పుడు వీలుంటుందో చెప్పండి, ఆ టయాన్ని సెట్ చేద్దాం అన్నారు. మనసు పీకింది, కొంచెం మనసు లాగింది అటు పక్కకి. ఎందుకంటే పరిచర్య ప్రారంభపు దినాల్లో చాలా కష్టంగానే ఉంటుంది కదా మరి. అలాంటి పరిస్థితుల్లో దేనికో దానికి ఉపయోగపడతాయి కదా సేవలో. నెలంతా సేవ చేస్తే వచ్చే కానుకలు 200 ఉండేవి కావు. ఆ రోజుల్లో 200 రూపాయలు కానుక వచ్చేది కదా, 40 రూపాయలు వారానికి వచ్చేది. ఆ 40 రూపాయల కానుక డబ్బులు తీసుకొని ప్రార్థన ముగించుకొని వచ్చి సాయంకాలం అప్పుడు వెస్పా ఉండేది. కల్లూరులో కృష్ణ గారు, విజయలక్ష్మి గారు వాళ్ళు ఒక వెస్పా ఇచ్చారు అప్పుడు పరిచర్య కోసం. ఆ వెస్పా ఉపయోగించేవాడిని అనమాట.
దాంట్లో 40 రూపాయలు లీటరు ఆయిల్ కొట్టించుకొని శంభునిగూడెం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. 40 రూపాయలు ఆయిల్ సరిపోయేది. వచ్చిన కానుక ఏమైపోయింది? అయిపోయింది. మళ్ళీ ఇంకెటన్నా ప్రార్థనకి వెళ్ళాలంటే ఇక లేదు. మళ్ళీ దేవుడు ఏదన్నా అద్భుతమైన ద్వారాలు తెరిస్తే తప్ప. ఇప్పుడు అటు ఇటు వెళ్తున్నట్టుగా ఆ రోజుల్లో అంత విస్తృతంగా ఏమీ లేదు కదా, ప్రారంభపు రోజులుగా పరిచర్యకి. అంటే అక్కడ వచ్చిన కానుక ఒక్కరోజు బండిలో పెట్రోల్కి వచ్చేసింది, అయిపోయింది. ఒక 2 రౌండ్లు అయితే అయిపోయాయి దానికి. అది పరిస్థితి. నెల మొత్తం మీద ఎంత ఇప్పుడు చెప్పండి? 200 కానుక. ఆడపోతాడు ఎక్కడికన్నా ప్రార్థనలకు వెళ్తే ఇంకేమన్నా కొద్దో గొప్ప వచ్చేవి. అలాంటిది ఒక గంట సేపు కనుక వెళ్ళొస్తే 5,000 అంటే మామూలు విషయం అంటారా? కదా. అందుకోసం మనసు కొంచెం లాగింది. సంపూర్ణమైనటువంటి సేవ కొంచెం వెసులుబాటు కలుగుతుంది కదా. మందిరంలో ఏదన్నా వస్తువు తీసుకోవడానికి, ఏదన్నా చేయటానికి కానీ దేనికో దానికి ఒక మీటింగ్ పెట్టడానికి ఉపయోగపడుతుంది కదా అని అనుకున్నటువంటి పరిస్థితి. మరలా తర్వాత ప్రార్థన చేసుకుంటుంటే మళ్ళీ దేవుడు ఆలోచన కలుగు చేస్తున్నాడు. కక్కిన కూటికి తిరిగిన కుక్కలాగుంటావా? వాంతికి తిరిగిద్ది కదా కుక్క. కక్కిద్ది, మళ్ళీ ఏం చేసిద్ది? మళ్ళీ దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కుక్క వాంతికి తిరిగినట్లుగా, కక్కిందాన్ని మళ్ళీ తినడానికి ప్రయత్నం చేసినట్లుగా, ఏదైతే వద్దు అనుకుని విడిచిపెట్టి వచ్చావో మరలా దాన్ని ఆశపడి మళ్ళీ దానికే వెళ్తావా అని పరిశుద్ధాత్మ దేవుడు మరలా నన్ను గద్దించాడు. గద్దించినప్పుడు మరలా నన్ను నేను సరి చేసుకుని, ప్రభా క్షమించయ్యా, పిలిచిన దేవుడువు, నీవు నమ్మదగిన దేవుడువు, నడిపించుటకు పోషించుటకు సామర్థ్యాన్ని కలుగు చేసే దేవుడువు అని వద్దు అని చెప్పేసి, రానులే సార్ కుదరదులే అని చెప్పడం జరిగింది. అట్లా కొన్ని స్కూల్స్లో, కొన్ని కాలేజెస్లో కొన్ని ఆఫర్స్ అట్లా. మా ఫ్రెండ్ వేణు అని ఉన్నాడు, వేణుగోపాల్, తగరం వేణుగోపాల్ అని కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు ఇప్పుడు. అరే నీకు బుద్ధి ఉందా? అరే అవకాశాలు లేని వాళ్ళు అవకాశం లేకుండా ఉంటే వచ్చిన అవకాశాన్ని ఎవరన్నా విడిచిపెట్టుకుంటారా? కొంచెం నాతో చనువుగా ఉండే వ్యక్తి అతనే. అరే అని ఏమన్నా పిలిచేవాళ్ళు ఎవరిని ఉంటే అతనే నన్ను పిలుస్తాడు తప్ప ఇంకెవరు నన్ను అరే అని పిలిచేవాళ్ళు ఎవరు లేరు. మా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ గౌరవంగా చక్కగా మొదటి నుంచి కూడా చక్కగా పిలిచేవాడు. చనువుగా ఉంటాడు, చాలా క్లోజ్గా ఉంటాడు. ఈ రోజుకైనా అరే అని పిలిచే వ్యక్తి ఎవరన్నాడంటే అతనే. నీకు అసలు బుద్ధి ఉందా అసలు అని అన్నాడు. సర్లే కాదులే, కుదరట్లేదులే, అదిలే ఇదిలే అని ఏదో చెప్పాం, అయిపోయింది. తీర్మానం, నా దేవుడు నన్ను ఎందుకోసం పిలిచాడు అది నేను చేయాలి, అంతే. నా దేవుని ఉద్దేశమును నెరవేర్చుటయే నా ఉద్దేశమై ఉండాలి. కొంతమంది అన్నారు ఇడికి పిచ్చెక్కిందండి అన్నారు, కొంతమంది మెంటలు వచ్చిందండి అన్నారు. నిజమే, పిచ్చి పట్టింది. సేవకులు అన్నట్టు నిజమే పిచ్చి పట్టింది, నా పిచ్చి మీకు కూడా పట్టును గాక అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏ పిచ్చో తెలుసా? క్రీస్తుని గురించిన పిచ్చి. ఈ పిచ్చే మీకు కూడా పట్టును గాక అన్నాడు. ఆమెను అనరు ఏంటండి? పిచ్చి అంటే ఏదో అనుకుంటున్నారు. దేవుని గురించిన పిచ్చి, దేవుని మహిమపరచాలనే పిచ్చి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారుగా. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో ఆనందిస్తూ ఉంటారు.
మా ఆనందం ఏమిటంటే ప్రభువే మా ఆనందం. యేసన్న గారు పాటలు ఉంటాయి, ఆనందం నీలోనే ఆశ్రయం నీవేగా. ఉందా పాట? రాదా? సర్లేండి, వత్తి వచ్చింది, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఆనందం ఎవరిలో? అతిశయం ఆయనే, అన్నీ ఆయనే. మన ఆనందం ఏమైనా ఉందంటే ప్రభువే మన ఆనందం. ఆయనలో జీవించుటయే ఆనందం. ఆయన కొరకు బ్రతకాలి, అదే ఆనందం. ఆయన కొరకే చావాలి, ఇదే ఆనందం. అతిశయించుటకు ఏమైనా ఉన్నది అంటే అది ప్రభువే. అతిశయ కారణం ప్రభువే. మరి నీ అతిశయం ఏంటి? నీ ఆనందం ఏమిటి? ఇదిగో ఆ ఒలీవల చెట్టు అంటుంది కదా, నా ప్రభుని సంతోషపరుచుటయే, నా ప్రభుని సన్మానించుటయే. దాని ఆనందం నేల్లో, రాజరికంలో కాదు, సింహాసనం మీద కాదు. దేవునిని సన్మానించుటకు తనలోని తైలాన్ని ఇచ్చుటయే తనకు ఆనందం. దేవునికి మహిమ కలుగునుగాక. చెట్లన్నీ దీనికి పిచ్చి పట్టిందిరా. రాజుగా ఉండమంటే ఇదేమో నూనె ఇవ్వాలి, సన్మానించాలి. ఏమిటండి ఈ కలుబులు కబుర్లు? మరి లోకస్తులకు తెలియదు కదా ఈ ఆనందం. లోకస్తులకు తెలుస్తుందా ఈ ఆనందం? ప్రభులో ఉన్నటువంటి ఆనందం లోకానికి తెలుస్తుందండి? తెలీదు. లోకం దీన్ని గుర్తించలేదు, ఈ ఆనందాన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభులో ఆనందించాలి. ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి నెక్స్ట్ అంజూరపు చెట్టుని అడిగా. పోతే అది రాకపోతే రాపోయిందిలే, అంజూరపు చెట్టును అడుగుదాం, ఏం పోయింది? ఓ అంజూరపు చెట్ట, ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాం, అది బుద్ధి లేకుండా సమాధానం చెప్పింది. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ అవకాశం నీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు. మరి నువ్వేమన్నా మా మీద రాజుగా ఉండగలవా అని అనేసరికల్లా అంజూరపు చెట్టు అంటుంది కదా, నాలోని మాధుర్యాన్ని ఇవ్వక మాని, మధురమైన ఫలములను ఇచ్చుట మాని మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగానా నేను? నా దేవుడు నన్ను ఎందుకోసం సృష్టించాడు అంటే మధురమైన ఫలములను నేను ఇవ్వాలి. ఏ ఫలాలు ఇవ్వాలట? మధురమైన ఫలాలు ఇవ్వాలి. మధురమైన ఫలములు ఇచ్చుట మాని మీ మీద రాజుగా నేను ఉండాలా? లేదు, నేను ఉండను. నా దేవుడు నన్ను ఎందుకోసం సృష్టించాడు అంటే మధురమైన ఫలాలను నేను ఇవ్వాలి. నా దేవుని ఉద్దేశం ఒకటి ఉంది. దేవుడు ఒక ఉద్దేశంతో నన్ను సృష్టించాడు. దేవుడు నిన్ను ఎందుకోసం సృష్టించాడు నీకు తెలుసా? దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో నిర్మించాడో నువ్వు తెలుసుకోవాలి ముందు. చెట్టు తెలుసుకుంది, నువ్వు తెలుసుకోలేదంటాం చాలా సిగ్గుచేటు. చెట్టు గుర్తించింది నా ఉద్దేశం ఏంటి అని. ఒలీవ చెట్టు అంటుంది కదా, నా దేవుడు నన్ను ఎందుకొరకు సృష్టించాడు అంటే నేను నా దేవుణ్ణి సన్మానించే తైలమును ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ఉద్దేశం నాలో ఒక తైలము తయారవుతుంది. ఈ తైలమును దేవుని సన్మానించుటకే ఉపయోగించాలి. అందుకొరకు నేను నా దేవుని కొరకు తైలాన్ని ఇవ్వాలి. నా దేవుని మహిమ పరిచర్య కొరకు నేను తైలమునుగా మారిపోవాలి.
తైలం యొక్క ఉద్దేశం తెలుసా? తాను కరిగిపోతుంది. తైలం కాలిపోతుంది, లోకానికి వెలుగునిస్తుంది. అవునా? తాను కాలిపోతుంది, లోకానికి మాత్రం ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. తాను కారిపోతూ ఉంది, రాజులను నిలవబెడుతూ ఉంది, ప్రవక్తలను అభిషేకిస్తూ ఉంది. తను మాత్రం పోయబడి అలా కారిపోతుంది, నేల మీదకు ఇంకిపోతుంది, డిజపియర్, కంటికి కనపట్ల. తాను కనుమరుగైపోతుంది తైలం. కానీ రాజులను మాత్రం ఎదుట నిలబెడుతుంది, ప్రవక్తలను ఎదుట నిలబెడుతుంది, యాజకులను, ప్రధాన యాజకులను ఎదుట నిలబెడుతుంది. తాను కాలిపోతూ వెలుగునిస్తుంది తైలం కదా. తను మాత్రం కాలిపోతుంది, తాను కాలిపోతూ వెలుగునిస్తూ ఉంది. నా దేవుడు ఇందుకొరకు నన్ను నియమించాడు, నా ప్రభు కొరకు నేను ఇలాగ కాలిపోవలసి ఉంది. ప్రైజ్ ది లార్డ్. కనుమరుగైపోవాలి, నేను కనబడకూడదు. లైవ్లో నేను కనపడుతున్నాను, చూసే వాళ్ళకి, ఇది తీసేవాళ్ళు కనపట్ల, వాళ్ళు మరుగుగా ఉన్నారు కదా. దేవుడు నియమించుకున్నాడు. కొంతమంది తెర వెనుక నుండి పని చేస్తూ ఉంటారు, వాళ్ళు కనపడరు. ఎంతో ప్రయాస, ఎంతో కష్టం. స్టేజ్ మీద కనపడేది ఎవరు? ఒకరు కనపడుతుంటారు. ఘనత ఎవరికి? వారికి వస్తుంటుంది. అంతేగా. ప్రయాసపడేది ఎవరు? వాళ్ళు అనుకుంటారు కదా. దేవుడు నిన్ను నియమించుకున్నాడు ఒక పని కొరకు. నీ వంతుగా నీవు శక్తి వంచన లేకుండా ఆ పని చెయ్యి, అంతే. సంతోషంగా చెయ్యి. ఒలివ చెట్టు గుర్తెరిగింది, దేవుడు నన్ను ఎందుకొరకు సృష్టించాడు. అంజూరపు చెట్టు గుర్తించింది, నేను ఎందుకొరకు సృష్టించబడ్డాను. ఎందుకొరకు సృష్టించబడింది? మాధుర్యమును పంచిపెట్టాలి, మంచి ఫలములను పంచిపెట్టాలి, మధురమైన ఫలములను ఇవ్వాలి. అనేకులు ఆ మధురమైన ఫలములను స్వీకరించాలి, అనేకులకు ఆహారంగా మారాలి, తన మాధుర్యాన్ని పంచిపెట్టాలి. నీ మధురమైన అనుభవాలను పంచిపెట్టాలి. నీ జీవితాన్ని ప్రభువు మధురంగా మార్చుతూ ఉన్నాడు. మారా వంటి అనుభవాల్లో ఉన్న నీ జీవితాన్ని మధురంగా మార్చుతూ ఉండగా, నీ మధురమైన అనుభవాలను నీవేం చేయాలి? అనేకులకు కనపరచాలి. నీ సాక్ష్యమును అనేకులకు కనపరచాలి. ప్రభువు నిన్ను మధురమైన అనుభవాల్లో దీవెనకరమైన వ్యక్తిగా నిలిపినప్పుడు, ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభువు నిన్ను నిలిపినప్పుడు నువ్వు ఏం చేయాలి? నీ మాధుర్యాన్ని దాచిపెట్టేసుకుంటావా? దేవుడు నిన్ను దీవించి దీవెనకరంగా నిలిపితే మరుగైపోతావా? దేవునికి దూరంగా ఉంటావా? దేవుని కొరకు నిలవబడాలి, నీ మాధుర్యాన్ని అందించాలి. అది మానేనా నేను అంటుంది. నా మధురమైన ఫలమును ఇవ్వక నేను మానేయలా? నీ మీద రాజుగా ఉండి నా మధురమైన ఫలములు ఇవ్వకుండా నేను మానాలా? నా ప్రభువు నన్ను నియమించాడు మధురమైన ఫలములు ఇచ్చుట కొరకు. నేను మధురమైన ఫలములను ఇచ్చుటయే నా పని.
ప్రియమైన దేవుని పిల్లారా, ఆ చెట్టు దేవుడు తనను ఎందుకొరకు సృష్టించాడో గుర్తెరిగింది. మరి దీనికి కూడా అదే పిచ్చి పట్టినట్టుంది. ఏ పిచ్చి? ఒలీవ చెట్టుకు పట్టిన పిచ్చే దీనికి కూడా పట్టినట్టుందిరా. ఎందుకులే కానీ దీన్ని కూడా వదిలేసేయండి. అదుగుదుగుదు అక్కడ ఒక సన్నగా ఏదో ఆ పందిరిని పట్టుకొని అలా పైకి ఎగవాక్కుంటూ వెళ్తుంది, 4 తీగలు వేసుకుని ఉంది, దాన్ని అడుగుదాంలే, అది ఎంత, దాని బతికెంత, దాన్ని అడుగుదాం అని అనుకుని దాని దగ్గరికి వెళ్ళారు. ఏ మొక్క అది? ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళి, ఓ ద్రాక్షావల్లి, నీవు మా మీద రాజుగా ఉండు అని చెప్పేసి దాన్ని అడిగితే ఆ ద్రాక్షావల్లి అంటుంది కదా, దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసముని ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా? నేను రాను, నాకు రావడానికి కుదరదు. ఎంత స్పష్టంగా చెబుతున్నాయండి 3 మొక్కలు. కుదరదు, నేను రాను. నా దేవుని సంతోష పెట్టవలసిన వ్యక్తిని నేను. నువ్వెవరివి? ద్రాక్షావల్లివేనా? ప్రభు అన్నారు కదా, నిజమైన ద్రాక్షావల్లి. పాట ఉందిగా, ఏమని? నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన భూమిలోనే. దేవునికి స్తోత్రం. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, మనమెవరం? ఆయనలో అంటు కట్టబడిన తీగలం, ఫలించే తీగలం, ద్రాక్ష ఫలములను ఇవ్వవలసిన తీగలం. ఏమండి, యజమానికి ఎప్పుడు సంతోషం? ఒక మొక్కను నాటి దాన్ని నీళ్లు పోసి దాన్ని పెంచుతున్నటువంటి యజమానికి ఎప్పుడు సంతోషం? అది పెరిగి పెద్దదయ్యి తన కాలంలో అది ఫలిస్తూ ఫలభరితంగా ఉన్నప్పుడు నాటిన యజమానికి సంతోషం. ఏమంటారు? సంతోషం అప్పుడే కదా. ప్రభు మనల్ని తన తోటలో నాటాడు. ఎందుకు నాటాడు? అటు ఇటు ఊగడానికా? ఎందుకు నాటాడు? ఉద్దేశం ఉందిగా. ఒట్టిగా నేను ఆటలేదే. యజమానికి ఉద్దేశం ఉంది. ఏ ఉద్దేశము లేకుండగా నాటల. ఒక పని చేస్తున్నామంటే కనుక దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది మనకు. ఏ ఉద్దేశం లేకుండా ఏ పని చెయ్యము. యజమానికి ఒక ఉద్దేశం కలిగి ఉండి నాటాడు. ఏమిటి ఉద్దేశం అంటే, ఈ ద్రాక్షావల్లి తన ఫలములను ఇవ్వాలి, యజమాని సంతోషించాలి. యజమానిని సంతోషపరుచుటయే నా ఉద్దేశం. అంతే. యజమాని ఉద్దేశం ఏంటి? ఇది ఫలించాలి. ఇది ఫలిస్తే యజమానికి సంతోషం. నన్ను బట్టి నా యజమాని సంతోషించాలి. ఎవరు నీ యజమాని? దేవుడేనా? ప్రభువేనా? యేసయ్య నీ యజమానా? చాలామంది వారి వారి ఇళ్ళకి స్టిక్కర్స్ అతికిస్తుంటారు. ఈ ఇంటికి అధిపతి యేసే. లోపలుండేది యేసయ్యనా? ఇంటికి అధిపతి ఎవరంట? యేసే. బాగానే ఉంది. కానీ లోపలంతా జరిగేదంతా చేసేదంతా ఆ అధిపతికి తగినట్లుగానే ఉంటుందా?
పేరుకే బోర్డు. ఇక లోపలికి వెళ్ళి అంతా నా ఇష్టం. అధిపతి మాత్రం ఎవరు? యేసే. చేసేదంతా మాత్రం నా ఇష్టం. అయ్యో, ఎంత బాధాకరమైన విషయం అండి. అధిపతి యేసే అన్నప్పుడు ఆ ఇంట్లో జరిగే ప్రతి కార్యం కూడా ఆ అధిపతికి ఇష్టం వచ్చినట్లుగానే చేయాలా వద్దా? మేము క్రిస్టియన్సేనండి, మేము క్రైస్తవులమేనండి అని అంటారు. మరి అన్నప్పుడు అందుకు తగినట్లుగానే ఉండవలేను కదా. అధిపతి క్రీస్తు అన్నప్పుడు ఆయనకు తగినట్లుగానే ఉండాలి కదా. అలా ఉండరట, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారంట. మరి అధిపతి ఆయన అంటే ఎందుకు? లేనిపోయింది ఎందుకు? యజమాని ఉద్దేశం ఏంటో తెలుసుకొని ఆ ఉద్దేశ ప్రకారంగా మనం బ్రతకాలి, జీవించాలి. ద్రాక్షావల్లి అంటుంది, నా దేవుని సంతోషపరిచేటటువంటి ద్రాక్షారసమును ఇచ్చుట మాని మీ మీద రాజుగా నేను ఉండి అటు ఇటు ఓగనా? నా దేవుని సంతోషపరచుటయే నా గురి, గమ్యం. అదే నా దేవుని సంతోషపరచాలి నేను. ద్రాక్షావల్లి అంటుంది, నా దేవుని సంతోషపరచుటయే నా ముఖ్య ఉద్దేశం. అంజూరపు చెట్టు అంటుంది, నా మధురమైన ఫలములను ఇచ్చుటయే నా ఉద్దేశం. ఒలీవ చెట్లు అంటున్నాయి, నా దేవుని సన్మానించుటయే, ఆ సన్మానించే తైలమును ఇచ్చుటయే నా ఉద్దేశం. మరి నీ సంగతి ఏంటి? ఒకవేళ కనుక ఆ చెట్లన్నీ నెక్స్ట్ నీ దగ్గరకు వస్తే, ఆ చెట్లన్నీ కలిసి నీ దగ్గరకు వస్తే, ఆహా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఫీవర్ ఒకటి పట్టింది. ఫీవర్, డెంగ్యూ ఫీవర్. ఈ ఫీవర్లు కాదు నేను చెప్పేది, ఎలక్షన్ ఫీవర్. ఏ ఫీవరు? ఎలక్షన్ ఫీవర్. ఎగ్జామ్స్ మూమెంట్ అనుకోండి, ఎగ్జామ్ ఫీవర్ అంటారుగా. ఎగ్జామ్ ఫీవర్ అన్నట్టుగానే ఎలక్షన్ల ఫీవర్. ఇప్పుడు కనుక ఈ మూమెంట్లో కనుక ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి, మా సర్పంచ్గా మిమ్మల్ని ఎన్నుకుంటామండి అని కనుక అంటే నువ్వేం చేస్తావు? మీరు సర్పంచ్గా ఉండాలండి, మా వార్డుకి కౌన్సిలర్గా ఉండాలండి, మెంబర్గా ఉండాలండి అనే కనుక అంటే నువ్వేం చేస్తావు? ఈ ఫేవర్ నీ దగ్గరికి వచ్చింది, కల్వరి, దేవునికి స్తోత్రం. ఏమన్నావమ్మా? వద్దన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఫేవర్ ఆమె దగ్గరికి వచ్చిందంట, జనాలు మొత్తం వచ్చారు. వార్డు మెంబర్ కింద లేకపోతే మెంబర్ కింద ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం, వచ్చేయి అన్నారు. వద్దొద్దు, నాకొద్దు, నా దేవుని మహిమపరచవలసిన వ్యక్తిని నేను. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని కొరకు నిలవబడవలసిన వ్యక్తిని నేను. ఆ పని మాని ఈ పని నేను చేయలేనయ్యా. మీకు నిండు వందనాలు, దేవునికి స్తోత్రం. నువ్వేమని సమాధానం చెప్తున్నావు? అంటే రాజకీయాలకు నేను వ్యతిరేకం కాను. దేవుని ఉద్దేశం ఏమై ఉందో తెలుసుకో ముందు. అది నేను అనేది.
దేవుడు ఎవరిని రాజుగా ఎంచుకోవాలో వారిని ఎంచుకుంటాడు, ఎవరిని నాయకులుగా నిలపాలో వారిని నిలుపుతాడు. దావీదు పట్ల దేవుడు రాజుగా ఉండాలని దేవుడు కాంక్షించాడు. రాజుగా ఉండుటకు అభిషేకించమని పంపాడుగా. అభిషేక తైలం పట్టుకొని సమూయేలు వెళ్ళి అభిషేకించాడు రాజుగా ఉండునట్లుగా. అంతే, రాజుగా ఉన్నాడు. అంతే తప్ప నేనే రాజుగా ఉంటాను ముందు దావీదు వెళ్ళి కూర్చున్నాడా? వద్దు, మనకొద్దు ఈ కాంక్ష. దేవుడు నేను ఉండమంటే ఉండు, దేవునికి మహిమ. దేవుడు వద్దు అన్న తర్వాత మళ్ళీ అది వద్దు, మనకొద్దు. దేవుడు నిన్ను ఎందుకోసం నియమించాడో అది చెయ్యి, అంతేకాని ఏదేదో లేనిపోయింది దాన్ని తీసుకొచ్చి నెత్తికి పెట్టుకోవటం ఈ రోజుల్లో. కొంచెం కనుక డబ్బులుంటే, కొంచెం కనుక ఫాలోయింగ్ ఉంటే ఇక నా అంతటా లేరు అన్నట్లుగా ఫీల్ అయిపోతున్న రోజులు ఇవి. రాజకీయాల్లోకి రావాలనుకునే వారిలో సేవ చేయాలి, సేవా దృక్పథం కలిగిన వారు కొద్దిమంది, డబ్బు సంపాదించుకోవాలనుకునేవారు కొద్దిమంది. సరే, ఎవరు ఎందులో ఉన్నారో మనకైతే తెలియదు, కానీ దేవుడు మాత్రం ఎవరిని నియమించాలో వారిని నియమిస్తాడు. ఇక అది ఆయన చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. ఇక్కడ నేను చెప్పని ఉద్దేశం ఏమై ఉన్నది అంటే, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందో అది తెలుసుకొని దేవుని ఉద్దేశ ప్రకారంగా నడుచుకుంటే అది గొప్ప భాగ్యం. అదే ధన్యత. దేవుని ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోగలిగితే ఆ తర్వాత నువ్వు ఇంకిష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చెయ్యవు. ఎన్ని రకాలైన ఆఫర్స్ నీ ఎదుటికి వచ్చినా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటావు. అది విషయం. ద్రాక్షవల్లి గుర్తెరిగింది, నేను ఫలించి ద్రాక్ష ఫలములను ఫలించి ద్రాక్ష రసాన్ని నేను ఇవ్వాలి, నా దేవుని నేను సంతోషపెట్టాలి, నా దేవుని నేను సంతోషపెట్టాలి. నేను అలా ద్రాక్షారసమును ఇచ్చుటయే నా దేవునికి సంతోషం. ప్రైజ్ ది లార్డ్. దానిలో సంతృప్తి పొందు. దేవుని ఉద్దేశము నెరవేర్చుచు సంతోషించు, నువ్వు సంతృప్తి చెందు. ఇంకెట్లో ఉండాలి, ఏదో చేయాలి, వద్దు. దేవుడు నిన్ను ఎలాగూ ఉండాలని కోరుకున్నాడో అలాగూ ఉండుటయే నీకు దీవెన. అంతే కదండి. దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉంటేనే మనకు దీవెన. దేవుడు ఉండాలి అనుకున్న దానికన్నా ఇంకెట్లో ఉండాలని మనంగా అనుకున్నామా, అది ఎంత మాత్రం కూడా మనకు దీవెన కాదుగా. దేవుని సన్మానించే తైలముని ఇచ్చుటయే సంతోషం, సంతృప్తి. తనలోని మాధుర్యాన్ని పంచిపెట్టుటయే సంతోషం, సంతృప్తి. అదే గొప్ప భాగ్యం. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాలని కోరుకుంటున్నాడో ఆ స్థితిలో ఉండు. దేవుడు కోరుకున్నట్లుగా ఉన్నాం. దేవుడు కోరుకున్నట్లుగా ఉందాం మనం. మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా?
దేవునికి సంతోషము కలుగు చేసే వ్యక్తిగా ఉంటావా? నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా? నిన్ను బట్టి నీ సేవకుడు సంతోషిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా? దేవుడు మనిషిని చేసినందుకు గాను ఆయన ఏం చేశాడంటే సంతాపము నొందెను అని రాసి ఉంది. నరుణ్ణి నేను ఎందుకు చేశానా, అసలు మనిషిని ఎందుకు సృష్టించానా అని ఒకనొక రోజు దేవుడు సంతాపము నొందెనట, దుఃఖపడ్డాడు, కోపం వచ్చింది. కారణం మనిషి చిన్నప్పటి నుంచి, నరుడు చిన్నప్పటి నుంచి కూడా బాల్యము నుండి చెడు నడత ప్రవర్తన చూసి తట్టుకోలేకపోయాడు. అసలు ఎందుకు చేసేయండి? ఏకు మేకు అయ్యాడా, మేకు ఏకయ్యాడు ఏదో అంటారు చూసారా, ఏకు మేక అయ్యి కూర్చున్నాడండి అని అంటారు కొంతమందిని గురించి. అరే ఎందుకు ఇట్లా చేశా, భలే పని జరిగింది. ఏకు మేక అయ్యాడు. ఇప్పుడు నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తకి నీవు సంతోషము కలుగు చేసే వ్యక్తిగా ఉండు. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నిన్ను బట్టి సంతోషించాలి. నీ సంతోషం దేవుని సంతోషపరుచుటే అయి ఉండాలి. దానిలో సంతోషాన్ని వెతుకు. నువ్వు చేసే పనిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చగలిగే వ్యక్తిగా కనుక ఉంటే కనుక దేవుడు సంతోషిస్తాడు. దేవునికి ఎప్పుడు సంతోషం అన్న దాని గురించి 1-2 మాటలు చెప్తా. ఒక పాపి రక్షించబడితే చెప్పండి, దేవునికి సంతోషం, అవునా? నీవు రక్షణ పొందితే దేవునికి సంతోషం. చెట్టు ఫలములు వెతికాడు, చెట్టుకి ఫలాలు లేవు అని కోపం వచ్చింది. ఫలములు ఉన్నట్లయితే సంతోషం. చూడగానే ఫలాలు కనపడినట్లయితే ఆ చెట్టుని బట్టి సంతోషం. నా ప్రయాస వ్యర్థం కాలేదు, నా కష్టం వ్యర్థం కాలేదు అని. ఎన్ని సంవత్సరాలు చూసినా ఒక్క కాయ కూడా లేదు, ఒక పింద కూడా రాల, కనీసం పూత కూడా రాల. పాట కూడా ఉంటుందిగా, అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు, నెక్స్ట్ పూత లేదే పిందేరాదే పచ్చని ఆకులతో నిండే. ఎట్లుందట? పచ్చని ఆకులతో ఉందంట, ఒక పూత లేదు, ఒక కాయ లేదు, పింద లేదు. యజమాని యేసు వెతకవచ్చాడు, ఫలములు వెతకవచ్చాడు, ఒక్క కాయ కనపడలా, కోపం వచ్చేసింది. ఆ చెట్టును చూసినటువంటి యజమానికి సంతోషం లేదు, నిరాశ, దుఃఖం, కోపం. అసలు గొడ్డలు తీసుకొచ్చేది ముందు దీన్ని నరికేయండి అన్నాడు. అంత కోపం వచ్చింది. అప్పటికి తోటమాలి అంటున్నాడు కదా, అయ్యా ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వయ్యా, ఇంకొక సంవత్సరం అవకాశం ఇస్తే దానికి పొదలు తీస్తాను, ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, ఇంకోసారి ప్రయత్నం చేస్తాను. అవకాశం ఇచ్చి వెళ్ళాడు. కృప, దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలి మనం. ఇకనైనా నువ్వు ఫలించడానికి ప్రయత్నం చేయి. యజమానిని సంతోషపెట్టుట కొరకు నీ వంతుగా నీవు ప్రయాసపడు. మరలా ఆయన ఫలములు వెతక వస్తాడు. వచ్చినప్పుడన్నా నీవు ఫలాలతో ఉండు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే అక్కడ రాసి ఉంటుంది. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కలిపి ఏంటంట?
ఆత్మఫలము, ఆత్మఫలములు కాదు, ఆత్మఫలము. ఇవన్నీ కలిగి ఉండాలి. ఇటు ఫలములు నువ్వు ఫలించాలి. నీ యజమాని నిన్ను చూసి ఎప్పుడు సంతోషిస్తాడు అంటే, ఈ ఫలాలు నీలో కనపడినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఈ ఫలాలు లేకుండా, ఆత్మఫలములతో నువ్వు ఉండకుండా, కారు ద్రాక్షాలు కాస్తే అట్లా, కాని ఫలములు ఫలిస్తే ఎట్లా, పనికిరాని ఫలాలు ఫలిస్తే ఎట్లా? నేను ఫలించానంటే ఉపయోగం ఉందా? ఏమండి, కొన్ని కాయలు తినటానికి పనికిరావు, చేదు. చేదు తీసి అవతల పారేస్తూ ఉంటాయి. ఇప్పుడు బీరకాయ ఉంది, చేదుకుంటే ఏం చేస్తారు? అది చేదుగా ఉండాలా? కుదరదు. చేదుకుంటే అది పారే. దోసకాయ ఉంది, చేదుగా ఉందనుకుంటే ఏం చేస్తారు? వండుతారా? ఇంత మొక్క వేసినా సరే కూర మొత్తాన్ని పాడు చేసింది, తీసి పారేస్తారు. కాకరకాయ చేదుగా ఉంటే పారేరా? దీన్ని పారేసి దాన్ని పారేసి దీన్ని ఎందుకు పారాయరో? మరి ఎంత పక్షపాతం ఉంటే ఎట్లండి? మీకు వంట చేసేటప్పుడు ఇంత పక్షపాతం మీకు తగదో? చేదుకున్నా దాన్నేం పారేశారా? ఇది కూడా వద్దు వద్దు అని పారేశారా? కాకరకాయలు పారేయరంటమ్మా. దాని ఉద్దేశం ఏంటి? చేదునిచ్చుటయే దాని ఉద్దేశం. దాన్ని నియమించాడు అట్లా కదా. షుగర్ ఉన్నవాళ్ళు కాకరకాయ బాగా తినండి, ఒకరే తినండి అని అంటుంటారు. దేవుడు దాన్ని అలా సృష్టించాడు, వీటిని ఇలా సృష్టించాడు. అది అలా ఉండడమే శ్రేయస్కరం. ఇది ఇలా ఉండడమే దీనికి శ్రేయస్కరం. అంతేగా. మనం ఫలములతో ఉండాలి, ప్రభుని సంతోషపెట్టేవారమై ఉండాలి. ఆయన ఫలములు వెతక రాబోతున్నాడు. ఆయన మరలా రాబోతున్నాడు మేఘముల మీదకు. ఆత్మీయ ఫలములతో నువ్వు ఉండాలి, ఆత్మ ఫలములతో నువ్వు ఉండాలి. నిన్ను చూచిన ప్రభువు సంతోషించాలి, నిన్ను బట్టి ప్రభువు ఆనందించాలి. ప్రభుని సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండు. నిన్ను బట్టి నీ యజమాని సంతోషించాలి. ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళాడు. దూరదేశానికి వెళ్ళి దేశాంతరమును వెళ్ళి మరలి తిరిగి వచ్చి లెక్క అడిగాడు. 5 తలాంతులు వాడు మరలా 5 తలాంతులు ఇస్తే, ఫలా నమ్మకమైన మంచి దాసుడా శభాష్ అని సంతోషించాడు. అని మొత్తం తీసుకొని తన సంచులు వేసుకోవాలా. ఏం చేశాడు? ఇచ్చేసాడు వాళ్ళకి. మళ్ళీ పైపెచ్చు అధికంగా గిఫ్ట్ కూడా ఇచ్చాడు, బహుమానం ఇచ్చాడు ప్రయాసకు తగినట్లుగా. ఇవ్వలేదా? అధికమైన పట్టణాల మీద, అనేకమైన పట్టణాల మీద అధికారిగా నియమించాడు. 2 తలాంతులు మరి 2 సంపాదిస్తే బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కదా. 1 తలాంతోడు ఏం చేశాడు? 1 తలాంతు తీసుకున్న వ్యక్తి దాచిపెట్టి వచ్చాడు గొయ్యిదవి. సోమరువైన చెడ్డదాసుడా అన్నాడు. అంటే సంతోషించలా కదా. సంతోషించాడా? సంతోషించలా. ఇచ్చినందుకు, తలాంతుని ఇచ్చినందుకు దుఃఖపడ్డాడు. ఆ 2 బట్టేమో సంతోషించాడు, ఈ ఒక్కడిని బట్టి ఏం చేశాడు? దుఃఖపడ్డాడు. మనము ప్రభుని సంతోషపరిచే వ్యక్తులుగా ఉందాం. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో నమ్మకంగా ఉండు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులని నువ్వు నమ్మకంగా ప్రభు కొరకు ఉపయోగించు. అదిగో అంజూరపు చెట్టుకి దేవుడు 1 తలాంతునిచ్చాడు, మధురమైన ఫలమునిచ్చుట.
వాటిని ఉపయోగించు. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అది నువ్వు చేయాలి. దేవుడికి మన పట్ల మొట్టమొదటిగా మనం రక్షణ పొందాలి అనేది దేవుని ఉద్దేశం. మొదటిది ఏంటిది? రక్షణ పొందాలి. దేవునికి సంతోషం. నీవు ఫలభరితంగా ఉండాలి, అది దేవునికి సంతోషం. ఫలవంతమైన నీ జీవితం ప్రభు కొరకు ఉపయోగించాలి, దేవునికి సంతోషం. అంతేగా? ఆ ఫలములు ఉపయోగించబడాలి. తైలమును ఇవ్వాల్సినటువంటి ఫలాలు తైలం ఇవ్వకపోతే సంతోషమా? మిస్యూజ్ అయితే సంతోషమా? కాదు కదా. మిస్యూజ్ అవ్వకూడదు, మిస్యూజ్ చేయకూడదు. ఒలీవ తైలం అది దేవుని మందిరంలో వాడబడాల్సింది, దేవుని పరిచర్య కొరకు వాడబడాల్సింది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా తయారు చేసేసి ఉపయోగిస్తే దేవునికి సంతోషమా? కాదే. నీవు దేవుని కొరకు వాడబడవలసిన ఒక సాధన అనేవి. ప్రజల్లో నీవు ఒక ఒలీవ నూనెగా ప్రభు కొరకు వాడబడాలి. ప్రభు కొరకు నువ్వు కాలిపోవాలి. లోకానికి నీవు వెలుగునివ్వాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడుగా. వెలుగునివ్వాలి. వెలుగునిస్తున్నావా? తైలంగా మారావా? తైలంగా మారు. తైలంగా మారుట అంటే విరిగి నలిగిన మనస్సును కలిగి ఉండుట. ఆ చెట్లు ఫలాలను, ఒలీవ కాయలను గానుగులో వేసి తిప్పుతారు. గానుగులో వేసి ఏం చేస్తారు? తిప్పుతారు. తిప్పినప్పుడు అది మొత్తం కూడా ఏమైపోతుంది? నలిగిపోయి నూనె వచ్చింది. నరగొట్టబడాలి నీ జీవితం. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి, ఆయనకి సంతోషం. అది ఒక రోజున సౌలు దేవునికి బలి అర్పిద్దామని తీసుకొచ్చాడట. వేటిని తీసుకొచ్చాడు? గొర్రెల్ని, ఆటిని, పశువుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చడంలో తప్పు లేదు, కానీ ఇంతకు తెచ్చినవి పశువులు ఎక్కడి నుంచి తెచ్చాడు? శపితమైనవి తెచ్చాడు. దేవుడు వద్దు అనేది తెచ్చాడు. అక్కడే వాటిని కాల్చేయమంటే అక్కడ కాల్చకుండా ఇక్కడికి తెచ్చాడు. అలా ఎందుకు తెచ్చావు నువ్వు? అసలు తీసుకురావద్దు, అక్కడ చంపేయమని, అక్కడే కాల్చేయమని చెప్పే కదా. ఒకడు బలి అర్పించుటను బట్టి దేవుడికి సంతోషం కాదు, మాట వినుటయే శ్రేష్టం. బలి అర్పించుట కన్నా మాట వినుటయే శ్రేష్టము. దేవునికి సంతోషం నీవిచ్చే డబ్బు మీద లేదు, మాట వినుటలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? బలిలో కాదు ఆయనకి సంతోషం, మాట వినుటలో ఉంది సంతోషం దేవునికి. నీవు దేవుని మాటను వినే వ్యక్తిగా ఉండు, దేవునికి సంతోషం. బలులు అర్పించుటను బట్టి దేవునికి సంతోషం అనుకుంటే పొరపాటు. బలిని కోరువాడు కాదు ఆయన, మాట వినుట అనే దాన్ని కోరుకుంటున్నాడు. మాట వినాలి, చెప్పింది చేయాలి, అది ఆయనకి సంతోషం. చెప్పింది చేయకుండా సొంత పెత్తనాలు చేస్తే అట్ట, దాన్ని బట్టి దేవునికి సంతోషమా? కాదు అన్న సంగతిని ఒలీవ మొక్క తెలుసుకుంది.
ఆ సంగతిని అంజూరపు చెట్టు తెలుసుకుంది, ఆ సంగతిని ద్రాక్షావళి తెలుసుకుంది. నువ్వు తెలుసుకున్నావు ఎంతకి? తెలుసుకోవాలి. దేవుని సంతోషపెట్టుట ఎట్లు? విరిగి నలిగిన మనస్సు కలిగి ఆయన మాట వినుటయే ఆయనకి సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి సంతోషం అది. నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా? దుఃఖ పెడుతున్నావా? మాట వినకపోతే దుఃఖం కాదా? ఏ తల్లికి దుఃఖం కాదు, ఏ తండ్రికి దుఃఖం కాదు. మాట వినకపోతే తల్లిదండ్రులకు దుఃఖం కాదా? ఆహా, మా అబ్బాయి నా మాట వినట్లేదు అని పండగ చేస్తారా? ఆహా, మా అమ్మాయి నా మాట వినట్లేదని సంతోషించి గంతులేస్తారా? ఎక్కడన్నా ఎంత ఏడుస్తారండి, ఎంత బాధపడతారో. ఏంటంటే మాట వినట్ల. మాట విని పిల్లలే కనుకైతే ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం కదా. మా పిల్లలండి చెప్పిన మాట జవదాటరండి అని ఎంత సంతోషంగా చెప్పుకుంటారు. నిన్ను గురించి నీ దేవుడు అలానే చెప్పుకుంటున్నాడా? నిన్ను గురించి నిన్ను సృష్టించిన నీ దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వగలడు? నిన్ను గురించి నీ సేవకుడు ఏమని సాక్ష్యం ఇవ్వగలడు? మా పిల్లలండి చెప్పిన మాట వింటారండి అని చెప్పగలరా? నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ తల్లి చెప్పగలరా? నిన్ను గురించి సంఘములో ఏమని సాక్ష్యం ఉంది? నిన్ను గురించి నీ ఇంటిలో ఏ సాక్ష్యం ఉంది? నిన్ను గురించి సమాజంలో ఏ సాక్ష్యం ఉంది? అంజూరపు చెట్టు తన మాధుర్యాన్ని ఇచ్చుటయే ధ్యేయంగా ఉంది. నీవు నీ మాధుర్యాన్ని, మధురమైన నీ సాక్ష్యాన్ని పంచిపెడుతున్నావా? నీ సాక్ష్యం మధురమేనా? ఎలా ఉంది నీ సాక్ష్యం? సమాజంలో, సంఘంలో, ఇంట్లో మనల గురించి ఏమని చెప్పుకుంటున్నారు? మధురమైన సువాసనలు వెదజల్లాలి మనం. దేవుడు మనల్ని అట్లా ఉండాలని కోరుకుంటున్నాడు. నీలో ఉండి సువాసనలు వెదజల్లబడాలి. ఎలా ఉంటున్నావు ఒకసారి పరిశీలించుకో. దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి. ఆయన సంతోషించేటట్లుగా నువ్వు ఉండాలి. ఆ మూడు చెట్లు కూడా చెబుతున్నటువంటి మాట ఒకటే. ఇదిగో, నా తైలమును ఇచ్చుట మాని మీ మీద రాజుగా నేను ఉండలేను. మధురమైన ఫలములు ఇచ్చుట మాని మీ మీద రాజుగా ఉండలేను. నా దేవుణ్ణి సంతోషపరిచే ద్రాక్షారసముని ఇచ్చుట మాని మీ మీద రాజుగా నేను ఉండలేను. మీతో రాలేను. నా దేవుని సన్నిధి ముఖ్యం, నా దేవుడు ముఖ్యం, నా దేవుని మాట ముఖ్యం. ఎంతమంది చెప్పగలుగుతున్నాం? ఈ రకంగా ఎంతమంది నిలవబడగలుగుతున్నారు? ఎంతమంది అలా చేయగలుగుతున్నారు? ఒకసారి మళ్ళీ మనం పరిశీలించుకుందాం. ప్రభా, నిన్ను సంతోషపరచుటయే మాకు ముఖ్యమై ఉండాలి. మా ఉద్దేశం ఒకటే ఉండాలి, అది నిన్ను సంతోషపరచుటయే. ఇంతకు మించిన గొప్ప భాగ్యం ఈ లోకంలో మరొకటి లేదు. ఆయన నిన్ను నన్ను సృష్టించినందుకోసం. దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు ఉండు. ఇదిగో ఒలీవల నూనె, ఆ తైలం దేవుని మందిరంలో వాడబడుతూ ఉంది కదా, వెలుగునిస్తుంది. అనేకులను అభిషేకించుట కొరకే తైలంగా మార్చబడింది.
నీవే గనుక నిన్ను నీవు ప్రభు కొరకు సమర్పించుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో నిలవబడితే ఆయన నిన్ను బలపరిచి వాడుకుంటాడు. తన మహిమ పరిచర్య కొరకే నిన్ను నిలుపుకుంటాడు. తన పరిశుద్ధ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తాడు. అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు మధురమైన ఫలములను ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు మధురమైన ఫలములు ఫలించి అనేకులను తృప్తిపరచాలి. అనేకులకు సంతోష కారణంగా నువ్వు మారాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎప్పుడంటే నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు. మధురమైన ద్రాక్షారసంగా దేవుణ్ణి సంతోషపరిచే ద్రాక్షారసంగా నువ్వు ఉండాలి. ద్రాక్షారసం కూడా ఎట్ట తయారైంది? గానుగలో మొత్తం నలిగిపోవాలి. అంటే టోటల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మన జీవితం ప్రభు కొరకు విరిగి నలిగిన జీవితంగా మారిపోవాలి. మళ్ళీ మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ ఆయన ఘనత కొరకు, ఆయన సంతోషం కొరకు సజీవ యాగంగా మనము అర్పించుకోవాలి. పౌలు గారు అంటారు చూసారా, పానార్పణముగా పోయబడుచున్నాను. మళ్ళీ మనం అలా దేవునికి అర్పించుకోగలగాలి. ఉద్యోగం చేస్తున్నావా చెయ్యి, వ్యాపారం చేస్తున్నావా చెయ్యి, చదువుకుంటున్నావా చదువుకో, ఎంట ఉంటున్నావా ఉండు, చేతి పనులా ఓకే దేవునికి స్తోత్రం, వ్యవసాయమా దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో ఉన్నా సరే నీవు దేవుని మహిమకు కీర్తిని కలుగు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నిన్ను బట్టి దేవునికి మహిమ కావాలి, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. ప్రభా, నీవు సంతోషించే వ్యక్తిగా నేనుండునట్లుగా మీ కృప నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆ దిశగా నడిపించునుగాక. అందరూ